ఇప్పుడు 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 చెప్పండి. ఇప్పుడు మనం దేవుణ్ణి వేడుకునేది ఇహలోక సంబంధమైన బాధలు పోవటానికి. పరలోక సంబంధం లేదండి. బాధలు ఏం, ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. నేను అవును. మాట్లాడేటప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండండి. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? దేవుడా, ఇహలోకమైన బాధలు నన్ను తప్పించు, నాకున్న కష్టాలు తప్పించు అని ప్రతి ఒక్కడు 199 మంది వేడుకునేది అదే, ప్రతి మానవుడు. అవును కదా? ఇప్పుడు ఎక్కడో నేను పరలోకం ఇస్తానంటే ముందర ఇహలోకమైన పరంగా నువ్వు సుఖంగా జీవించాలి, దేవుణ్ణి ఆరాధిస్తే నీకు అవన్నీ ఇస్తే సరిపోయింది. నువ్వు ఇహలోకంలో ఇవ్వకుండా నేను ఎక్కడో వేరే ఊర్లో ఇస్తా. ఇప్పుడు మీకు అప్పు ఏంటి? మీకు బ్యాంకులో అప్పు ఉంది, ఆ బ్యాంకులో డబ్బులు కట్టి నీకు డబ్బులు ఇస్తే నేను చేస్తానంటే సరిపోయిద్ది, కానీ నేను నోటి మాటతో నీకు డబ్బులు ఇస్తాననే మాట అంటే సరిపోదు కదండి. ప్రతి మనిషి కోరుకుని దేహల బాధలు. ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చిందండి, దేవుణ్ణి నమ్ముకున్నాయా కాలు నొప్పి తగ్గించాయా అని అడుగుతాను. లేదు లేదు, నీ కాలు నొప్పి నేను తగ్గించను, నువ్వు పరలోకం వచ్చినప్పుడు నీ కాలు నొప్పి తగ్గిస్తానికి దేవుణ్ణి నమ్ముకోవటం దేనికి? దానికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని సరిపోయింది కదా. కాబట్టి మీరు చెప్పేది కాన్సెప్టే రాంగ్ అండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఇహలోకమైన బాధలు పోవాలి, పరలోకానికి సంబంధించిన రెండు ఇవ్వగలిగితేనే ఆయన దేవుడు అంటారు. నేను ఏదో నాకు నచ్చింది నేను ఇస్తానంటే ఆయన దేవుడు అని ఎట్లా అంటారండి? అది లాటరీ సిస్టమ్ అయిపోయింది. దేవుడు లాటరీ చేస్తున్నాడు మనకి, మన జీవితాలకి. నాకు ఒక సమాధానం చెప్తారా మీరు? ఇప్పుడు అట్లా చేస్తేనే దేవుడు అని చెప్పని మీరు నమ్ముతారా? అవును, మరి మనం కోరుకున్నప్పుడు నా కాలు నొప్పి వచ్చిందండి, నా కాలు నొప్పి తగ్గట్లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే తగ్గుతుంది అంటున్నారు. అక్కడనే ఉండాలి. లేదా హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, దేవుడా బతికించని అడుగుతున్నాం. మనం కోరుకునే కోరికలన్నీ కూడా ఏ లోకంలో కోరుకున్న 199 కోరికలు. లక్ష్మణ్ గారండి, ఇప్పుడు అట్లా చెప్తేనే దేవుడు అని మీరు నమ్ముతున్నారా? అవును, అట్లే నమ్ముతారు. ఎవరైనా నమ్ముతారు, మీరు నమ్మరా? నమ్ముతున్నారు కదా, మీరు నమ్మరు అట్లా? ఓకే, నేను చెప్పేది ఏంటండి, నేను చెప్పేది ముందు ప్రతి మానవుడు నమ్మేది నేను నమ్మినట్టే నమ్ముతాడు. ఓకే, అట్లాంటప్పుడు నేను ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను మీతో, నీవు నా మనసు మార్చుకుంటా, ఇది ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు, ఈ శిక్ష తప్పించుకుంటాని కొరకు దేవుని నమ్ముకుంటా అంటే నీకు అసలే నీ శిక్ష తగ్గదు. పైగా ఇంకా ఒక రెండు దేవుణ్ణి నమ్ముకోవడం దేనికండి? నాకు శిక్ష తప్పదు అనుకున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం దేనికి? ఇంక నేను చెప్పేది ముందు అది రాంగ్ అని. దేవుడు ఏం చెప్పాడు? పాపులను పిలవచ్చు, నీతిమంతులను పిలవ రాలేదని ఆయనే చెప్పాడు. మరి పాపులను పిలవద్దు వచ్చినప్పుడు నా బోటి పాపాలన్నీ తీసేయాలి కదా ఆయన. లక్ష్మణ్ గారండి, మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పినట్టు అవుతుంది కదా. మీరు చెప్తున్న మాట బైబిల్కి విరుద్ధమైపోద్ది కదా. నేను చెప్పేది విను సార్, నేను చెప్పేది విను. నాకు కోపం రాకముందు మీరు చెప్పేది వినండి. మీ కోపం వస్తే ఏం బీగుతారండి? మీ కోపం వస్తే ఏం బీగుతారండి? నీ నోట్లో నా మొడ్డ పెడతా. ఎరుపు లంజా కూడా గుద్ద మీద అంతా మేరీ లంజా ఏసు లంజా కూడా కానీ తిడతా నేను. అర్థమైందా? అరే గుద్ద మీద అంతా నీ అమ్మని దెంగ లేబర్ లంజా కూడా కానీ నువ్వు పాస్టర్ లంజా కూడా మాట లంజా కొడక గుద్ద మీద అంతా నీ అమ్మ లేబర్ కొత్త దెంగ లేబర్ లంజా కొడక. అరే నీ అమ్మని దెంగ నా కొడకంటే ఎక్కువ తిడతాను లంజా కొడక నిన్ను. నీ అమ్మని దెంగ నువ్వు మోసే అంటరా? ఏరా లంజా కొడక, మీది ప్రేమ మతం శాంతి మతమా? అరే మోసే లంజా కొడక నీది. అరే మీది శాంతి మతం ప్రేమ మతం అంటరా? నీ అమ్మని దెంగ, మీది శాంతి మతం ప్రేమ మతం లంజా కొడకలారా. నేను ఫోన్ మాట్లాడడానికంటే ముందు నవీన సంగతి ఇప్పుడు నీకు అర్థమైందారా? నేను ఫోన్ మాట్లాడడానికంటే ముందు నేను నవీన సంగతి నీకు అర్థమైందా? ఏ నవీను? నీ పెళ్ళం పువ్వులు మడబెట్టి నవీను ఎదురా లంజా కొడక? నీ అమ్మ పిచ్చి కొత్తని దెంగ, పిచ్చి లంజా కొడక. నీ అమ్మని దెంగానే ఏసు లంజా కొడుకు, మేరీ లంజా అని మేం చెప్తా ఉంటే నువ్వు కాదంటావేంద్రా? అరే సిల్లిగా, నీ పెళ్ళం ఉందిరా. అరే నీ పెళ్ళం మొగుడుతో కాకుండా వేరేవాడితో కడుపు చేయించి నువ్వు ఒప్పుకుంటావా? అరే అడిగిందా చెప్పరా? నీ మేరీ లాగా నీ పెళ్ళం ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరే లంజా కొడక మోసేసిగా, నీ పెళ్ళం మేరీ లాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరే నీ అమ్మ లంజా కొడక, నీ గాలి కొద్దలు నా కొడక, లంజా కొడక, నీ
అమ్మ నువ్వు ఫోన్ పోగులో చేసింది నా ఎవరికో నీకు మాట. తెలియదు. నువ్వు ఫోన్ చేసింది ఎవరికో నువ్వు నా సుల్లిగా నువ్వు ఒక గుడ్డలు అంటే నీ అమ్మని దేవుడు పట్టుకొని నీ ఇంకోటి పోగులో ఏం నా చేసిందట, సుల్లి, ఇంకోటి ఏం చేసిందట, ఏసు లంజన పట్టుకొని నా మేరీ సుల్లి లంజన. కొడతా నీ అమ్మని దేవుడు ఏసు పట్టుకొని కుక్కలో నా మడ్డ దెంగుతా లంజన, ఏసు లంజన దెంగుతా మేరీ లంజన, లంజన కొడుక నీ బెంచోడుగా మేరీ లంజన దెంగుతా లంజ పూకులో దెంగుతా బెంచోడు నా మేరీ కొడుక కన్ని నీ మేరీ అమ్మని కన్ని దేవుడు పూకులో బెంచోడు నా నా మడ్డ, సుల్లిగా నీ మేరీ అక్కని పూకులో నా నీ మడ్డ, అక్కని నీ అమ్మని నీ పిల్లని దేవుడు పట్టుకొని బెంచోడు కుక్కలో నా నా సుల్లిగా నీ మడ్డ. అమ్మని దేవుడు నువ్వు పాస్టర్ ఏంద్ర నీ అమ్మని తెగ లంజా కొడక, గుడ్డకైకి లాజిక్ నా కొడుక నీ గుడ్డకైకి నీ అమ్మని దేవుడు లంజా కొడక, నీ గుడ్డకైకి అమ్మని నా తెగ, లంజా కొడక నీ నీ అమ్మని బెల్లం దేవుడు పట్టుకొని పూకులో నా సుల్లి, గుడ్డకైకి లాజిక్ నా నీ సుల్లిగా ఆలి పూకులో నా నా సుల్లి సుల్లి, లాజిక్లో పెట్టుకొని మేరీ పూకులో నా మడ్డ, మేరీ కుక్కలో నా మడ్డ, మేరీ పూకులో నా మడ్డ, లంజా కొడక నీ అమ్మని తెగ, నీ ఆలి పూకులో నా సుల్లి, లంజా కొడక, నీ బెల్లం పూకులో నా కొడక కారం పోసి దాని పూకంతా దెంగుతా లంజా కొడక, నీ పెళ్ళం పూకు, మేరీ పూకు, నీ కూతురు పూకు, నీ అమ్మ పూకు, అందరి పూకు దెంగుతా లంజా కొడక అని పారిపోయాడు అన్న పారిపోయాడు అని సరే అన్న అయితే సరే అండి రైట్. ఇప్పుడు 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 చెప్పండి ఇప్పుడు మనం దేవుణ్ణి వేడుకునేది ఇహలోక సంబంధమైన బాధలు పోవటానికి. పరలోక సంబంధం లేదండి. బాధలు ఏం, ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్గా ఉన్నా, నేను అవును. మాట్లాడేటప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండండి. ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు, దేవుడా ఇహలోకమైన బాధలు నన్ను తప్పించు, నాకున్న కష్టాలు తప్పించు అని ప్రతి ఒక్కడు 199 మంది వేడుకునేది అదే, ప్రతి మానవుడు. అవును కదా. ఇప్పుడు ఎక్కడో నేను పరలోకం ఇస్తానంటే ముందర ఇహలోకమైన పరంగా నువ్వు సుఖంగా జీవించాలి, దేవుణ్ణి ఆరాధిస్తే నీకు అవన్నీ ఇస్తే సరిపోయింది. నువ్వు ఇహలోకంలో ఇవ్వకుండా నేను ఎక్కడో వేరే ఊర్లో ఇస్తా. ఇప్పుడు మీకు అప్పు ఏంటి, మీకు బ్యాంకులో అప్పు ఉంది, ఆ బ్యాంకులో డబ్బులు కట్టి నీకు డబ్బులు ఇస్తే నేను చేస్తానంటే సరిపోయిద్ది, కానీ నేను నోటి మాటతో నీకు డబ్బులు ఇస్తాననే మాట అంటే సరిపోదు కదండి. ప్రతి మనిషి కోరుకుని దేహల బాధలు. ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చిందండి, దేవుణ్ణి నమ్ముకున్నాయా కాలు నొప్పి తగ్గించాయా అని అడుగుతాను. లేదు లేదు నీ కాలు నొప్పి నేను తగ్గించను, నువ్వు పరలోకం వచ్చినప్పుడు నీ కాలు నొప్పి తగ్గిస్తానికి దేవుణ్ణి నమ్ముకోవటం దేనికి, దానికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని సరిపోయింది కదా. కాబట్టి మీరు చెప్పేది కాన్సెప్టే రాంగ్ అండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఇహలోకమైన బాధలు పోవాలి, పరలోకానికి సంబంధించిన రెండు ఇవ్వగలిగితేనే ఆయన దేవుడు అంటారు. నేను ఏదో నాకు నచ్చింది నేను ఇస్తానంటే ఆయన దేవుడు అని ఎట్లా అంటారండి? అది లాటరీ సిస్టమ్ అయిపోయింది. దేవుడు లాటరీ చేస్తున్నాడు మనకి, మన జీవితాలకి. నాకు ఒక సమాధానం చెప్తారా మీరు? ఇప్పుడు అట్లా చేస్తేనే దేవుడు అని చెప్పని మీరు నమ్ముతారా? అవును, మరి మనం కోరుకున్నప్పుడు నా కాలు నొప్పి వచ్చిందండి, నా కాలు నొప్పి తగ్గట్లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే తగ్గుద్ది అంటున్నారు. అక్కడ